శాసన మండలిలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. శ్రవణ్ కుమార్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో తలసాని సత్కరించారు. ఎమ్మెల్సీగా మరో జన్మ లభించింది. ఇది కేసీఆర్ వల్లే సాధ్యమైంది. కేసీఆర్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని దాసోజు శ్రవణ్ ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత నాయకులంతా సహకరించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో విధ్వంసాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ గొంతుకుగా మండలిలో నిలబడతా మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను నిలబెట్టే వరకు పోరాడతానని దాసోజు శ్రవణ్ అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని దాసోజు చెప్పారు. రాజ్యసభ సభ్యులు సోదరులు గౌరవనీయులు శ్రీ సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు వారి హరిత సేన ఆధ్వర్యంలో ఈరోజు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేపడుతున్న సందర్భంలో వారి నేతృత్వంలో ఈరోజు షేక్పేటలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో మామిడి మొక్కలు నాటమైంది. సంతోష్ గారు ఎంతో స్ఫూర్తితో దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ప్రమోట్ చేస్తూ హరితహారాన్ని ప్రమోట్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ వారు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం భగవత్ కార్యంగా భావించి ఈరోజు నా ఎమ్మెల్సీ పదవీ స్వీకారం కంటే ముందే ఆ మొక్క నాటి ఆ మొక్క ఆశీర్వాదం తీసుకొని ఈరోజు నేను ముందుకెళ్తా ఉన్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇంకా బలంగా ముందుకెళ్లాలని హరిత సేన ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ హరితహారం